13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 29వ శ్లోకము. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి. తాత్పర్యము: సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. వివరణ: ఈ శరీరం చేసే పనులన్నీ కూడా ప్రకృతి వలన చేయించబడేవే. అయినా మానవులు ఆ పనులన్నీ తమ వలన జరుగుతున్నట్లు భావిస్తారు. ఈ శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఈ కార్యాలు చేయుటలేదు. ఇది గ్రహించుటయే అసలైన జ్ఞానము. జ్ఞానికి తాను అకర్తనని, తన వలన ఏ కర్మ జరుగుట లేదని, ప్రకృతియే అన్ని కర్మలకు కారణమని తెలుసును. వీరికి ప్రతి శబ్దము పరమాత్మ పిలుపుగా ఓంకారంగా వినిపిస్తుంది. పైవ శ్లోకము. యదా భూత పృథక్ భావమేకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. తాత్పర్యము: వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమైయున్నవనియు, అట్లే అవి అన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్టుగా ఎరిగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. వివరణ: ఈ జగత్తులోని జీవజలమంతా పరమాత్మ యొక్క స్వరూపమే. సూర్యుని నుండి ఎన్నో కోట్ల కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి, కానీ అవన్నీ సూర్యుడికి చెందినవే. అలాగే సముద్రంలో వస్తూ పోతూ ఉండే అలలన్నీ సముద్రానికి చెందినవే. ఇంతటి భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలిగేదే జ్ఞానము. జీవకోటి అంతా అనేక విధాలుగా కనిపించినా అవన్నీ పరమాత్మ రూపాలే. పరమాత్మ ఒక్కడే.